హరే కృష్ణ. మనం నిన్న 13వ అధ్యాయం స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన వెంటనే మనం 2 శ్లోకాలు చూసుకున్నాము. ముఖ్యంగా ఇక్కడ అర్జునుడు మొదటి శ్లోకంలో తన యొక్క 6 ప్రశ్నలు తను సంధిస్తాడు అనమాట. సో 6 ప్రశ్నలు ఏంటంటే, సో ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఎవరు, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, ఇలాగా 6 ప్రశ్నలు తను వేశాడు అనమాట. సో 6 ప్రశ్నలకి సమాధానంగా సో 2వ శ్లోకం నుంచి 7వ శ్లోకంలో కృష్ణుడు దాని యొక్క వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. సో ముఖ్యంగా ఈ ఈ శ్లోకాల్లో క్షేత్రజ్ఞ మరియు జ్ఞానం, ఈ 3 అంశాల గురించి కృష్ణుడు ఇవ్వబోతున్నాడు. మిగిలినవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో రాబోయే శ్లోకాల్లో మిగిలిన అంశాలు కూడా చెప్తాడు అనమాట. సో ఇప్పుడు మనం సో రెండో రెండో శ్లోకంకి వెళ్ళేసరికి కృష్ణుడు క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి అని చెప్తాడు అనమాట. సో ఈ దేహము క్షేత్రం అని చెప్పబడుతుంది, ఈ దేహమును తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడు అని చెప్పబడతాడు. సో ఈ దేహాన్ని ఏమన్నారు, క్షేత్రం అంటున్నారు. క్షేత్రం అంటే ఒక విధంగా ఎక్కడైతే మనం చాలా రకాలటువంటి కార్యాలే నిర్వర్తిస్తామో ఒక జీవుడు ఈ ఈ క్షేత్రాన్ని ఉపయోగించుకుంటున్నాడు అనమాట. ఈ స్థావరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. సో క్షేత్రం అంటారు దీన్ని. అలాగే ఈ క్షేత్రాన్ని తెలిసిన వాడు అంటే ఆత్మ, అతన్ని ఏమంటారు, క్షేత్రజ్ఞుడు అని అంటున్నారు అనమాట ఇక్కడ. ఎందుకంటే తనకి ఈ దేహం గురించి లేదా క్షేత్రం గురించి అవగాహన ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు అంటాడు అనమాట. సో అది మనం నిన్న కొంచెం విస్తారంగానే మనం నిన్న మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం 3వ శ్లోకంలోకి వెళ్తున్నాము. సో 3వ శ్లోకంలో చూస్తే ఇంకేమేమి వివరణలు ఇస్తున్నాడు. క్షేత్రజ్ఞ అయిపోయింది. ఇప్పుడు 3వ శ్లోకంలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం ఏతత్ జ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. ఓ భారత, అన్ని దేహాల్లో నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తప్పక తెలుసుకోవాలి. ఈ దేహమును, దీనిని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడమే జ్ఞానమని చెప్పబడుతుంది. ఇది నా అభిప్రాయము. సో క్షేత్రము, క్షేత్రజ్ఞ 2వ శ్లోకం చెప్పాడు. ఇప్పుడు ఇంకొక రకమైన క్షేత్రజ్ఞుడు గురించి చెప్పబోతున్నాడు అనమాట. ఇంకొక రకమైన క్షేత్రజ్ఞుడు ప్లస్ అసలు జ్ఞానం అంటే ఏంటో చెప్పబోతున్నాడు అనమాట. ఏం చెప్పాడు, మనం భావంలోకి వెళ్తే, ఓ భారత, అన్ని దేహాల్లో నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తప్పక తెలుసుకోవాలి. అంటే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. సో నేను కూడా క్షేత్రజ్ఞుడినే, ఎందుకంటే నాకు కూడా ఈ క్షేత్రం గురించి నాకు బాగా తెలుసు. అంటే ఆత్మ కాకుండా ఇంకొకరు ఉన్నారనమాట ఇక్కడ, పరమాత్మ. సో పరమాత్మ క్షేత్రజ్ఞుడు, ఎందుకంటే పరమాత్మ కూడా ఈ క్షేత్రంలో ఏం జరుగుతుంది అని పూర్తి అవగాహన ఉందన్నమాట క్షేత్రజ్ఞుడికి, పరమాత్ముడికి. సో ఆయన కూడా క్షేత్రజ్ఞుడే. మరి ఆత్మ కూడా క్షేత్రజ్ఞుడే, పరమాత్మ కూడా క్షేత్రజ్ఞుడే. మరి వీళ్ళిద్దరూ సమానమేనా, వీళ్ళిద్దరూ ఒకటేనా, లేదా వీళ్ళ మధ్య ఏదైనా భేదం ఉందా అంటే, ఆత్మకి ఈ ఒక్క క్షేత్రం గురించి మాత్రమే తెలుసు, మిగతా క్షేత్రాల గురించి తెలియదు. కానీ పరమాత్ముడికి ఈ క్షేత్రమే కాకుండా మిగతా అన్ని క్షేత్రాలు ఆయనకి బాగా తెలుసు అనమాట. ఎందుకంటే ఆయన అన్ని క్షేత్రాలు ఆయన నివసిస్తున్నాడు ఆయన. సో ఆయన అన్ని క్షేత్రాలు నివసిస్తున్నాడు కాబట్టి అందుకే ఇక్కడ సర్వక్షేత్రేషు భారత అంటే ఆయన అన్ని క్షేత్రాలకి ఆయన గురించి ఆయన బాగా తెలుసు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు, ఒకరు వచ్చి ఆత్మ, ఇంకొకరు వచ్చి పరమాత్మ. సో ఇద్దరు క్షేత్రజ్ఞులే కాబట్టి ఇద్దరు ఒకటేనా అంటే ఇద్దరు ఒకటి కాదు. ఎందుకంటే క్షేత్రము అనే వ్యక్తి ఆత్మ అనేటువంటి వ్యక్తి తన క్షేత్రం గురించి మాత్రమే తెలుసు, కానీ పరమాత్మకి సర్వక్షేత్రాల గురించి తెలుసు అన్నమాట. సో దీన్ని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడమే జ్ఞానం అని చెప్పబడుతుంది. ఇది నా అభిప్రాయము.
ఎవరు? క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞుల్లో ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని పూర్తి అవగాహనలో ఉన్నవాడు మాత్రమే, ఇలా అర్థం చేసుకున్నవాడు మాత్రమే, అతనికి మాత్రమే జ్ఞానం అని చెప్పబడుతుంది. ఇది నా అభిప్రాయము. ఓకే. అంటే ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు, ఒక క్షేత్రం ఉంది అని తెలిసిన వాడు మాత్రమే, దాన్నే తెలిసిన దాన్నే జ్ఞానం అంటారు. సో ఇది కృష్ణుడు అంటున్నాడు, ఇది నా అభిప్రాయం. భాషలోకి వెళ్తాం. ఈ శ్లోకంలో జీవుడితో పాటు నేను కూడా క్షేత్రజ్ఞుడినే అని తెలుస్తుంది. ఎవరు? కృష్ణుడు కూడా నేను కూడా క్షేత్రజ్ఞుడినే అని చెప్తున్నాడు అనమాట. అపి నేను ఒక క్షేత్రం కాదు, సర్వక్షేత్రాల జ్ఞానుడిని, ఒక రాజుల అన్ని క్షేత్రాలను పోషిస్తాను నేను. సో నేను ఒక క్షేత్రం గురించి మాట్లాడట్లేదు, నేను ఒక క్షేత్రం గురించి మాత్రమే నాకు తెలిసింది కాదు, నాకు సర్వక్షేత్రాల గురించి నాకు తెలుసు. ఎట్లాగైతే ఇప్పుడు నేను నా దేహ వరకు నేను పోషించగలుగుతాను మ్యాక్సిమం, లేదా నా యొక్క కుటుంబం గురించి మాత్రమే నేను పోషించగలుగుతాను. కానీ రాజు ఏం చేయగలుగుతాడు? ఇలాంటి అన్ని కుటుంబాలని ఆయన పోషించగలుగుతాడు. సో రాజు కింద చాలా క్షేత్రాలు ఉంటాయి, అంటే చాలా చాలా ఊర్లు ఉంటాయి, చాలా ప్రదేశాలు, చాలా ప్రాంతాలు ఉంటాయి. సో నేను మేము గట్టిగా చేయగలిగితే నేను పోషించగలుగుతాను, లేదా నా ఫ్యామిలీ నేను పోషించగలుగుతాను, లేదా ఇంకా గట్టిగా మాట్లాడితే నా ఊరిని కూడా నేను పోషించగలుగుతాను. కానీ రాజు అయితే, అదే ఒకవేళ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే, అతను ఏం చేయగలుగుతాడు? అన్ని ఊర్లు, అన్ని ప్రాంతాలని అతను పోషించగలుగుతాడు అనమాట. అంటే ఇక్కడ నేను అనేటి జీవుడైతే, రాజు ఎగ్జాంపుల్ వచ్చి పరమాత్ముడు ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో ఆయన సర్వక్షేత్రాలని ఆయన పోషించగలుగుతాడు. ఒక పౌరుడికి తన ఆస్తుల గురించి మాత్రమే తెలిసి ఉండవచ్చు, కానీ రాజుకి పౌరుల ఆస్తులు మొత్తం తెలుసు ఆయనకి, అంతే కదా. సో మనకి మన స్థలాలు మాత్రం మనకు తెలిసి ఉండొచ్చు, మన గురించి, మన స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయో మనం చెప్పొచ్చు. కానీ రాజుకి అక్కడ మొత్తం ఆస్తులు, అందరి ఆస్తులు అయితే తెలుసు అన్నమాట, ఎవరెవరు ఎక్కడ ఉంటాయి ఏంటి అంతా ఆయన తెలుసుంటుంది అనమాట. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి అంటే, ఇద్దరు క్షేత్రజ్ఞులను, వారి మధ్య వ్యత్యాసము మరియు వారికి ప్రకృతితో గల సంబంధం తెలుసుకోవడమే జ్ఞానము, మిగిలినవన్నీ అజ్ఞానం అని నా అభిప్రాయము. సో క్లియర్ చెప్పిన కృష్ణుడు క్లియర్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? ఖచ్చితంగా 2 క్షేత్రజ్ఞులు ఉన్నారు, ఆ ఇద్దరు క్షేత్రజ్ఞులు మధ్య వ్యత్యాసం కూడా ఉంది, వాళ్ళ మధ్య భేదం కూడా ఉంది, ఇద్దరు ఒకటి కాదు. మేబీ ఆధ్యాత్మికంగా ఇద్దరు ఒకటైనా సరే, ఆధ్యాత్మికంగా అంటే సచ్చిదానంద స్వరూపంలో క్వాలిటీ పరంగా తీసుకుంటే భగవంతుడికి, పరమాత్ముడికి, జీవాత్మకి తేడా లేకపోయిండొచ్చు. కానీ క్వాంటిటీ పరంగా, అంటే సామర్థ్యం పరంగా భగవంతుడు ఎంత చేయగలుగుతాడు, జీవాత్మ ఎంత చేయగలుగుతాడు అని చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వచ్చేసింది. పైగా వాళ్ళకి ప్రకృతి గల సంబంధం ఏంటి, సంబంధం, అలాగే ప్రకృతికి వాళ్ళపై ఉన్న ప్రభావం ఏంటి, ఆ సంబంధం తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అన్నమాట, యాక్చువల్ జ్ఞానం ఇది. మిగిలినవన్నీ కూడా అజ్ఞానం అంట. అంటే ఒక విధంగా చెప్పాలనుకుంటే, ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ నుంచి మనం చేసే పిహెచ్డి దాకా ఇది ఎక్కడ కూడా ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ప్రకృతి గురించి, ప్రకృతికి వాళ్ళకి మధ్య ఉన్న సంబంధం గురించి ఏమాత్రం మనం చదవట్లేదు. కాబట్టి ఈ మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కృష్ణుడి అభిప్రాయం ప్రకారంగా చూస్తే అది అజ్ఞానమే. సో అసలైన జ్ఞానం ఏంటి అని అంటే, ఈ సంబంధం గురించి తెలుసుకోవడం, క్షేత్రజ్ఞులు ప్లస్ ప్రకృతి లేదా క్షేత్రం. భగవంతుడు, జీవుడు, ప్రకృతి కలిసే ఉన్నప్పటికీ వారి గుణాలు మాత్రం కలవని మనం తెలుసుకోవాలి. సో ఎందుకు ఈ మాట అంటున్నారు? ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు, ఇది మనం వీళ్ళ మధ్య ఉన్నటువంటి భేదాన్ని, భిన్నత్వాన్ని మనం ఖచ్చితంగా మనం ఎత్తి చూపాలి, మనం వేరుగా చూడాలి. ఎందుకు అంటున్నారు అంటే, ఎందుకంటే నేను డిస్కస్ చేసినట్టుగా ఆత్మ పరమాత్మ ఎప్పటికీ ఒకరు కాలేరు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఆత్మ పరమాత్మ ఒకరేను, ఇక్కడ వేరు వేరు లేరు అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని బలంగా జనాల మధ్యలోకి తీసుకొస్తున్నారు అనమాట. సో వాళ్ళ ఉద్దేశంలో ఏంటి అని అంటే, ఆత్మే ఒకరోజు పరమాత్మ అయిపోతాడు. సో తాను ధ్యానాలు చేసి
కొంత సాధన చేస్తే ఖచ్చితంగా ఒకానొక రోజు ఆత్మ పరమాత్ముడు అయిపోతాడు అనేటువంటి ఆ బలమైనటువంటి సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారు అనమాట. సో క్వశ్చన్ ఏంటి, అప్పుడు అలాంటప్పుడు నేను పరమాత్ముడిని అయితే మరి ముందుగా నేను పరమాత్మకు ఉన్నవాడిని ఇప్పుడు ఈ స్థితిలోకి నేను బద్ధ జీవన స్థితిలోకి నేను ఎందుకు పడ్డాను? అప్పుడు లేదు, ఆత్మ పరమాత్మ ఒకటే అయినప్పుడు మరి అలాంటప్పుడు రెండు పదాలు ఎందుకు వాడాలి? ఒకటి పరమాత్మ అంటే ఏదో చాలా ఉన్నతమైనటువంటి ఆత్మలాగా ఎందుకు మనం వేరుగా రెండు రెండు పదాలని మనం ఎందుకు వాడాలి ఇక్కడ? కాబట్టి కేవలం ఆత్మ ఇక్కడే ఉంది, పరమాత్మ ఇక్కడే ఉంది, ప్రకృతి కూడా దేహ రూపంలో ఉంది కాబట్టి అంతా ఒకటే అనడానికి లేదనమాట ఇక్కడ. ఎలాగైతే నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అన్ని ద్రవాలు ఒక దగ్గర ఉన్నంత మాత్రాన అన్ని ద్రవాలు ఒకే గుణాలని చూపించవు. నీళ్లు ఒకమైన లక్షణాలు ఉంటాయి, పెట్రోల్ ఒకమైన లక్షణాలు ఉంటాయి, పెయింట్కి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి, ఆయిల్కి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి. అట్లా రకరకాల లక్షణాలు ఉంటాయి. అన్ని ద్రవాలే, అన్ని లిక్విడ్సే అన్నమాట. కానీ వాటి మధ్య భేదం ఉంది. అలాగే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అన్ని కలిసే ఉన్నాయి. ఇక్కడే మనలోనే మనం చూసుకోవచ్చు. అనంత మాత్రాన అన్ని ఒక అంశం కింద ఒక గాడి కింద మనం కట్టేయలేమన్నమాట మొత్తాన్ని. ఖచ్చితంగా మనం వేరు చేసే తీరాలి. వీటిల్ని వేరు చేసే తీరాలంటే అవి వేరు స్వభావాలు, వేరు గుణాలు, వేరు లక్షణాలు ఉన్నాయి కాబట్టే మనం వేరుగా తీసి చూడాలి. సో వేరుగా తీసి క్షుణ్ణంగా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు ప్రగతి సాధించగలుగుతాం. ఆ క్వాలిటీ లేదనుకోండి, ఖచ్చితంగా మనము ఆధ్యాత్మికంగా మనం ఎదగలేమన్నమాట. అంటే ఏ విషయాన్ని సరే మనకు క్షుణ్ణంగా తెలిస్తేనే మన అడుగులు ఫాస్ట్గా వేయచ్చు. మనకు క్షుణ్ణంగా తెలుసుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎక్కడికక్కడ మనకి అడ్డంకులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి రంగులు వేసిన వస్త్రం, డై వేసిన క్లాత్ మనకు చూడడానికి ఆ క్లాతే ఒక కలర్ లో ఉంటుంది. మనం ఏమంటున్నాం, క్లాత్ కలరు అంటే ఆ దారమే ఆ కలర్ ఉందనుకుంటాం మనం. కానీ యాక్చువల్ దానికి రంగులు వేశారు అంతే. ఎప్పుడు మనం నీళ్ళు వేసినప్పుడు ఏమవుతుంది, ఏ రంగుకి ఆ రంగు పక్కకి వెళ్ళిపోతుంది. ఓకేనా, తెలుస్తుంది. ఓకే, ఈ గుడ్డ యాక్చువల్గా తెల్ల కలరు, దానికి రకరకాల రంగులు అద్దారు, ఈ రంగులన్నీ కూడా వేరు రంగులు ఇవి అనేటువంటి విషయం తెలిసినప్పుడు మాత్రమే మనం దేన్ని ఎట్లా డీల్ చేయాలో మనకు తెలుస్తుంది. కాబట్టి రంగులేసినటువంటి వస్త్రము ముంచినప్పుడు మాత్రమే, నీళ్ళలో ముంచినప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా, అవి ఏ రంగులు ఉన్నాయి, బట్టల యొక్క యాక్చువల్ కలర్ ఏంటి, సో దాన్ని మనం ఏ విధంగా దాన్ని ఫర్దర్గా మనం ఎలా దాన్ని వాడాలి అనే విషయం మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అంతా ఒకటిగా కనిపించినంత మాత్రాన అన్నిటినీ ఒకే రకంగా మనం చూడకూడదు కూడా. వాటిల్లో ఉన్నటువంటి అసలైనటువంటి అంశాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి దానికి తగినట్టుగానే మనం వాటిని అర్థం చేసుకోవాలి అన్న పాయింట్ వస్తుంది అనమాట ఇక్కడ. సో వేదాంత సూత్ర 2:9లో కూడా అంటే మనకు చెప్తారనమాట, అంటే పరమాత్మకి ఆత్మకి చాలా భేదం ఉంది అని. ఎందుకు ప్రభుపాదుల వారు కానీ ఆచార్యులు కానీ ఇన్ని స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, ఎందుకంటే నిరాకారవాదులు, మాయావాదులు ఏం చేస్తారంటే శృతిలో నుంచే, అంటే ఉపనిషత్తులో నుంచే తీసి రెండు ఒకటిగా అని చెప్పి నిరూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇద్దరు వేరు కాదు అని. బద్ధ జీవుల్లో మనకి వేరుగా కనిపిస్తారు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో మనం వెళ్ళిపోయిన తర్వాత మోక్ష స్థితిలో అంటే ముక్తి స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకటే అనేటువంటి భావం తీసుకొస్తున్నారు అనమాట. అదే ఇప్పుడు మనకి ఆచార్యులు కూడా అదే శృతిలోంచి తీసుకొచ్చి చెప్తున్నారు అనమాట. ఏమని, ఈ భగవంతుడు, జీవుడు లేదా పరమాత్మ, ఆత్మ రెండు భిన్నమైనవి అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో వేదాంత సూత్ర 2.9లో నాతు దృష్టాంత భావాత్, భగవంతుడు భౌతిక ప్రకృతిచే కల్మషం చెందడు. ఎస్, అంటే భగవంతుడి యొక్క లక్షణం ఏంటి, ఎప్పటికీ భౌతిక ప్రకృతితో ఎంత కలిసి ఉన్నా సరే, భౌతిక ప్రకృతి తన నుంచి ఉద్భవించినా సరే, తన శక్తుల్లో అనేక శక్తులైనప్పటికీ కూడా, లేదా అనేక శక్తుల్లో ఒక శక్తి భౌతిక శక్తి తనదైనప్పటికీ కూడా తను మాత్రం ఎప్పుడు కూడా భౌతిక ప్రకృతియే కల్మషం చెందదు. కానీ జీవాత్మ అయితే
ఖచ్చితంగా కల్మషం చెందుతాడు అనమాట, వాటిచే ప్రభావితుడు అవుతాడు. అలాగే శ్వేతోపనిషత్తులో 1:6 తను భగవంతుడికి భిన్నమని తెలుసుకొని ఆయన ఆనందం కోసం ఆనందం కృషి చేస్తాడు, మోక్షం పొందుతాడు. అంటే ఆయన ఆనందం కోసం అన్నమాట. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, జీవుడు ఏమనుకుంటున్నాడు లేదా ఆత్మ ఏమనుకుంటుంది, ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే తాను భగవంతుడికి భిన్నమని, అంటే వేరు వేరు అని తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు, భగవంతుడి యొక్క ఆనందం కోసం కృషి చేస్తాడు, ఆయన తృప్తిపరచడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి వాడు మాత్రమే మోక్షం చెందుతాడు అనమాట, మోక్షానికి అర్హుడవుతాడు లేదా మోక్షం పొందుతాడు అతను. అంటే తాను ఖచ్చితంగా తెలిసిపెట్టుకోవాలి, నేను వేరు, పరమాత్ముడు వేరు అనే విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి సాధకుడు తెలిసిపెట్టుకోవాలి. ఎవరైనా అనుకున్నాడు అనుకోండి, నేనే పరమాత్ముడిని అవుతాను ఒక రోజు అనుకున్నాడు అనుకోండి, అంటే తన 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 సంబంధించిన తన జ్ఞానం ఏదైతే ఉందో ఈ అంశంలో తాను పూర్తి అవగాహన లేడని అర్థం అనమాట. సో ఆయన యొక్క ఆనందం కోసం నేను కానీ కృషి చేస్తేనే నేను మోక్షం పొందుతాను అన్న విషయం తాను అర్థం చేసుకోవాలి. అంటే తాను భగవుడి యొక్క ఆనందం కోసం, అంటే ఇతను వేరు తను వేరనే కదా అర్థం ఇక్కడ. కాబట్టి అది ఇక్కడ పాయింట్ అన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ 1.9 శ్వేతోపనిషత్తులో ఒకరు సర్వజ్ఞ, మరొకరు అజ్ఞాని, ఒకరు నియంత్రించేవాడు, మరొకరు నియంత్రించబడేవాడు, ఇద్దరికి పునర్జన్మ లేదు, జన్మ లేని ప్రకృతి జీవుడితో ఉన్నది తన ఆనందం కోసమే. సో ఒకరేమో సర్వజ్ఞుడు, సర్వం తెలిసిన వాడు పరమాత్ముడు, ఒకరేమో అజ్ఞాని. ఓకే, అంటే అప్పుడప్పుడు తన అజ్ఞానంలో కూడా తన వెళ్ళిపోవచ్చు. సో అతని జ్ఞానం ఉన్నా సరే తన జ్ఞానం ఒకసారి కప్పివేయబడి తన అజ్ఞానంలోకి వెళ్ళిపోవచ్చు. ఒకరేమో నియంత్రించేవాడు, పూర్తి కంట్రోల్ ఉండేవాడు ఎవరు, పరమాత్ముడు లేదా భగవంతుడు. మరొకరేమో నియంత్రించేవాడు, కంట్రోల్డ్, తనని కంట్రోల్ చేయొచ్చు, మనం జీవాత్మని కంట్రోల్ చేయొచ్చు. ఎవరు, పరమాత్ముడికి ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాడు. ఒక్కోసారి ప్రకృతి కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఇద్దరికి పునర్జన్మ అయితే లేదు, భగవంతుడికి పరమాత్మకు పునర్జన్మ లేదు, జీవుడికి కూడా పునర్జన్మ లేదు. సో కాబట్టి ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతి జీవుడితో ఉన్నది ఎందుకంటే ఆయన ఆనందం కోసమే ఈ ప్రకృతి ఉంది, తాను అనుభవించడం కోసమే ఈ ప్రకృతి ఉంది. ఎందుకంటే తానే కోరుకున్నాడు కదా, నేను అనుభవించాలి, నేను ఇంకా ఆస్వాదించాలి, తన భోగం కోసం ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రకృతి ఉంది, దానికి కూడా జన్మేం లేదు, అది నిరంతరంగా ప్రకృతి సృష్టి స్థితి లయ, మళ్ళీ సృష్టి స్థితి లయ, సృష్టి స్థితి లయ, ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కానీ ఒక విధంగా చెప్పండి, దానికి కూడా జన్మేం లేదు, అది నిరంతరంగా ఈ ప్రక్రియ పోతూ ఉంటుంది అనమాట. మరి ఆ ప్రకృతి ఎందుకుందంటే ఆ బద్ధ జీవుడి ఆనందం కోసమే ఆ ప్రకృతిని సృష్టించబడింది. కాకపోతే దాన్ని అనుభవించే క్రమంలో దానికి బానిస అయిపోయడానికి అవకాశం ఉందన్నమాట. కానీ పరమాత్ముడు ఎప్పుడు బానిస కాడు, కానీ జీవాత్మ ఖచ్చితంగా బానిస అవుతాడు అనమాట. అలాగే 1:10 శ్వేతోపనిషత్తులో ప్రధాన్ మార్పు చెందగలదు, కానీ జీవుడు మార్పు చెందని వాడు భగవంతుడి ప్రకృతిని మరి జీవుడిని నియంత్రించగలుగుతాడు. మళ్ళీ చూడండి ఇక్కడ జీవుడు మార్పు చెందడు, కానీ ప్రకృతి మార్పులు చెందుతుంది. అంటే ప్రకృతి వేరు, జీవుడు వేరు. మళ్ళీ అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, నేనే శరీరాన్ని, తన శరీరం అనే అనుకునేవాడంతా వాడు ఏమనుకుంటాడు, నేను చూడు చాలా మార్పు చెందిపోయాను, నేను ఏమనుకున్నాడు, ఒకప్పుడు నేను బాల్యంలో ఉన్నాను, బాల్యాన్ని, తర్వాత యవ్వనాన్ని, తర్వాత శరీరాన్ని నేను మార్పు చెందాను అనుకుంటాడు. కానీ అసలైనటువంటి జ్ఞానంతో ఏమనుకుంటాడు, నేను మార్పు చెందడం లేదు, నేను నివసించేటువంటి ఈ ప్రకృతి మార్పు చెందుతా ఉంది. ఒకప్పుడు ఈ శరీరం అనే ప్రకృతి మొదట్లో అది బాల్య అవస్థలో ఉండింది, తర్వాత యవనావస్థలోకి మారుతుంది, ఆ తర్వాత ముసలి అవస్థకు మారుతుంది. సో తాను మార్పు చెందిన అనుకోడు, తాను నివసించేటువంటి ఆ క్షేత్రం మార్పు చెందుతా ఉంది అనుకుంటాడు. సో ఎవరైతే నేను శరీరం అనుకుంటాడో అతను అనుకుంటాడు నేను మారిపోతున్నాను అని. మనం మారిపోవడం లేదు, మనం ఎప్పుడు ఆత్మగా స్థిరంగా ఉన్నాము, శాశ్వతంగా ఉన్నాము. మనం నివసించేటువంటి ప్రకృతి లేదా క్షేత్రము మార్పు చెందుతూ ఉంది అనుకుంటాడు. కానీ భగవంతుడు మాత్రం ప్రకృతిని ప్లస్ జీవుడిని ఇద్దరిని నియంత్రించగలుగుతాడు. ఓకే,
సో కాబట్టి చూడండి మన తేడా కనిపిస్తా ఉంది ఇక్కడే. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, ప్రకృతి వేరు. ఇంకా శ్వేతోపనిషద్ 1:12లో బ్రహ్మను 3 రకాలుగా వర్ణించబడింది. ఏమని? భోగించువాడు, భోగించబడేవాడు మరియు స్థావరము, ఆ రెండింటి మీద నియంత్రించగలిగేవాడు. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మను 3 రకాలుగా. ఎవరా బ్రహ్మను? ఇక్కడ పరమాత్ముడు, సారీ ఇక్కడ జీవుడు. జీవుడే ఇక్కడ బ్రహ్మన్ అంటే ఈ సందర్భంలో జీవుడు కింద తీసుకున్నాడు అనమాట. ఏంటది? భోగించువాడు, భోగింపబడేవాడు, మరియు స్థావరం అంటే క్షేత్రం. అంటే 3 రకాలుగా ఆయన డివైడ్ చేయబడింది అనమాట ఇక్కడ. అయితే భగవంతుడికి ఈ రెండింటి మీద నియంత్రణ కలిగి ఉంటుంది. ఎవరి మీద? జీవుడి మీద, అంటే భోగింపబడేవాడు ప్లస్ స్థావరం మీద తానికి నియంత్రణ ఉంటుంది. అలాగే 4:5 శ్వేతోపనిషత్తులో జీవుడు ప్రకృతితో కలిసినప్పుడు అనేక రూపాలు దాలుస్తాడు. ఒక జీవుడు ప్రకృతిని భోగిస్తాడు, మరొక జీవుడు భోగించి వదిలేస్తాడు. క్షర అక్షర. ఇక్కడేంటి? బద్ధ జీవుడు, రెండోది ముక్త జీవుడు. ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం అన్నమాట ఇక్కడ. ఎవరు? క్షర అక్షర. సో భౌతిక ప్రకృతితో కలిసినప్పుడు తన్ని బద్ధ జీవుడు అంటారు. భౌతిక ప్రకృతిని తాను వదిలించుకున్న వాడిని ముక్త జీవుడు అంటాడు. సో ఇద్దరు, ఒకరేమో ప్రకృతిని భోగిస్తాడు, ఇంకోడేమో భోగించి వదిలేశాడు. భోగించి వదిలేసిన వాడు ముక్త జీవుడు, భోగిస్తూ ఉండేవాడు, ఇప్పటికీ భోగిస్తూ ఉండేవాడు మాత్రం బద్ధ జీవుడు. అంటే దీని గురించి కూడా వివరణ ఇవ్వబడింది అనమాట. అంటే జీవుడిలో కూడా బద్ధ జీవుడి యొక్క లక్షణాలు ఏంటి, ముక్త జీవుడి యొక్క లక్షణాలు ఏంటి, క్షర అక్షర. అలాగే 6:16లో ఆయన మంచి గుణాలతో ఉంటూ ప్రకృతి మరియు జీవుడికి యజమాని. ఎవరతను? పరమాత్ముడు. మంచి గుణాలతో ఉంటూనే ఉన్నాడు. అంటే ఆయన గుణాలు ఎప్పుడు కూడా ప్రకృతిచే ఎప్పటికి కూడా అది కల్మషం చెందదు. ఆయనన్ని దివ్య గుణాలు. అట్లా ఉంటూ కూడా ప్రకృతి ప్లస్ జీవుడికి ఇద్దరికి ఆయన యజమానిగా వాళ్ళు నియంత్రించేవాడుగా ఉంటాడు. సో ఇవన్నీ మనకి సాక్ష్యాలు అన్నమాట. అంటే ప్రకృతి వేరు, ప్రకృతి లక్షణాలు వేరు. పరమాత్మ యొక్క లక్షణాలు వేరు, జీవుడి యొక్క లక్షణాలు వేరు. మనకి క్షుణ్ణంగా ఇదంతా ఒక గాడిని మనం కట్టేయకూడదు, ఒకటిగా మనం ఎప్పటికీ చూడరాదు అనే పాయింట్ ఇక్కడ తీసుకొస్తాడు అనమాట కృష్ణుడు. అదే జ్ఞానం అని చెప్తాడు అనమాట కృష్ణుడు ఇక్కడ. సో పై శ్లోకాలు భగవంతుడికి ప్రకృతితో మరియు జీవుడితో సంబంధం ఉన్నప్పటికీ ఆయన భిన్నమని మనకి తెలుస్తా ఉంది. సో పరమాత్మ కంప్లీట్ గా భిన్నము, జీవుడు కూడా భిన్నమైన వాడు, ప్రకృతి కూడా భిన్నమైనది అని మనకు తెలుస్తా ఉంది అనమాట. 15:6లో నిజమైన జ్ఞానము భగవంతుడు, జీవుడు మరియు ప్రకృతి కలిసిపోయినప్పటికీ అందరికీ ప్రత్యేకమైన ఉనికి ఉంది. కలిసినప్పటికి కూడా 15:6లో చెప్పబడింది అనమాట భగవద్గీత. చూడడానికి అన్ని కలిసినట్టే ఉన్నాం. చూడండి, ఒకే రూపంలో స్థావరం ఉంది, అది క్షేత్రం ఉంది, పరమాత్ముడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, అంత కలిసిపోయినట్టు ఉంది. ఎక్కడ తేడాయే కనబడాలి అసలు మనలోనే మనం చూసుకుంటే. కానీ ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి ఉనికి ఉంది, స్పెషల్ ఐడెంటిటీ ఉందన్నమాట. అటు వేరువేరుగా చూసుకోవాలి వాళ్ళని. భగవంతుడు జీవుడు ఒక్కరే అని వాదించేవారు తాడు మరియు పామును చూసి పొరపాటు పడడమే. సో భగవంతుడు జీవుడు అని ఒకరే కానీ ఎవరికైనా వాదించారు అనుకోండి, వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. ఎట్లాగా? తాడును చూసి పాము అనుకున్నా, లేదా పామును చూసి తాడు అనుకున్నా రెండు పొరపాటే. సో సరిగ్గా లైట్ లేనప్పుడు తాడు కూడా మనకి పాములా కనిపిస్తా ఉంది, అప్పుడు మనకి భయం వేస్తుంది. తాడు మనకి పాములా కనిపిస్తే, అలాగే పాము మనకి తాడులా కనిపించింది అనుకోండి, అది ప్రమాదం. అది ఒకటేమో భయము, రెండోదేమో ప్రమాదము. సో భయము, ప్రమాదము రెండు కూడా ఎందువల్ల వచ్చినాయి? పొరపాటు పడడం వల్ల వచ్చినాయి. అంటే మనం ఎప్పటికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపలేము. ఎప్పుడు ఒకదాని గురించి ఒకటి ఇంకోలాగా మనం ఆలోచిస్తే, ఇంకోలాగా మనం చూస్తే, పాముని తాడులాగా చూసినా, తాడుని పాములాగా చూసినా రెండు మనకి మంచి స్థితిలో మనం జీవించలేమన్నమాట.
అయితే మనం భయంతో అయినా జీవించాలి, రెండు మనకు ప్రమాదం అనేది కొని తెచ్చుకోవాలి. రెండు ఆందోళన పరిస్థితులే. అలాగే ఆధ్యాత్మిక సాధకుడు జీవుడిని పరమాత్మ ఒకటే అని అనుకొని తను గాని సాధన చేస్తే తనకి ఎటువంటి ఆ లాభం తనకి దొరకదన్నమాట. కేవలం తాను కొంతకాలానికి వృధా ప్రయాస అయి తనకి ఎటువంటి లక్ష్యాన్ని తను చేరుకోలేడు. ఎందుకంటే ఎవరైనా ఆధ్యాత్మిక సాధన ఎందుకు చేస్తారు? ఆనందం కోసం చేస్తారు, శాశ్వత ఆనందం కోసం. కానీ ఆ శాశ్వత ఆనందం కావాలి అంటే ఖచ్చితంగా మనం భగవంతుడిని సేవించాలి. అంటే భగవంతుడు మనకంటే భిన్నమైన వాడు అనేటువంటి విషయం మనం తెలిసి పెట్టుకోవాలి. కానీ చాలా మంది నిరాకార మాయావాద ఈ సాధకులు ఆత్మ పరమాత్మ ఒకటే అనేటువంటి భావనలు చేయడం వల్ల చాలా సందర్భాల్లో వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పొరపాటు పడుతున్నారు. నేను ఒక క్షేత్ర జ్ఞానిని మాత్రమే కాదు, సర్వక్షేత్రాల జ్ఞాని అని తెలుసుకోవాల్సింది. సో కృష్ణుడు అంటున్నాడు, నేను ఒక క్షేత్ర జ్ఞానిని మాత్రమే కాదు, సర్వక్షేత్రాల జ్ఞాని అని తెలుసుకోవాల్సింది. సో పరమాత్మకి ఆత్మకి తేడా. ఒకవేళ మనం భగవంతుడు జీవుడు ఒక్కరే అనుకుంటే అజ్ఞానంకు గురయ్యి భగవంతుడు ఎలా బోధించగలుగుతాడు? ఆయన ద్వంద్వానికి అతీతమైతే ఎవరికి బోధించగలడు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇప్పుడు మన ముందైన ఎగ్జాంపుల్ ఏంటి? భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు ఒకరు జీవాత్మ ఒకరు పరమాత్మ మనకు క్లియర్ గా తెలుసు. ఓకే, లేకపోతే ఒకరు జీవుడు ఇంకొకరు భగవంతుడు, ఇద్దరు కానీ ఒకటే అనుకున్నారు అనుకోండి, అప్పుడు అంటే ఏ రోజైనా అంటే ఇద్దరు ఒకటే అయితే కృష్ణుడు కూడా ఒక రోజు మాయకు గురి అయిపోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఆత్మని మనం తీసుకుంటే, ఇద్దరు ఒకటే అనుకుంటే అప్పుడు కృష్ణుడు కానీ మనం ఆత్మ లెవెల్లో కానీ మనం జస్ట్ మనం ఆలోచించామనుకోండి, ఎందుకంటే అర్జునుడు ఆత్మ అయినప్పుడు ఇద్దరు ఒకటే అయినప్పుడు కృష్ణుడు కూడా ఆత్మే అవ్వాలి. మరి కృష్ణుడు ఆత్మ అయితే మరి ఆయన ఒక్కోసారి ఆయన అజ్ఞానికి గురేదానికి అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఆత్మ అజ్ఞానికి గురేదానికి అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే అర్జునుడు ఈరోజు చూడండి అజ్ఞానానికి గురయ్యాడు. యుద్ధాన్ని స్టార్ట్ అవ్వక ముందర తాను వెంటనే తన వాళ్ళని తాను పోల్చుకుంటూ తాను అజ్ఞానానికి గురయ్యి వెంటనే తాను నిలబడలేకపోయాడు అనమాట. వెంటనే భయం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. అలాంటప్పుడు కృష్ణుడు అర్జునుడు ఒకటే గాని అయ్యితే మరి కృష్ణుడు కూడా ఏదో ఒక రోజు అలాంటి మాయకి అట్లాంటి అజ్ఞానానికి గురేదానికి అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు అతను ఇంత గొప్ప భగవద్గీతను ఎలా చెప్పగలిగాడు? అతను అజ్ఞానానికి గురయ్యే పని అయితే, ఆయన అజ్ఞానానికి లోనయ్యే పని అయితే, ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అజ్ఞానంలోకి లోనయ్యేదానికి అవకాశం, ఎందుకంటే ఆయన భగవంతుడు, ఆయన అచ్యుత అంటే ఎప్పుడు తన యొక్క స్థానం ఎప్పుడు స్థిరంగా నిలిచే ఉంటుంది. దేవదేవుడైనటువంటి తన స్థానం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఇద్దరు ఒకటి అనుకుంటే మాత్రం కృష్ణుడు అర్జునుడు ఒకటే కానీ అనుకుంటే అప్పుడు ఏదో ఒక రోజు కృష్ణుడు కూడా మాయనవడానికి అవకాశం ఉంది, అజ్ఞానంలోకి గురయ్యడానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆయన ఎవరికి బోధించగలుగుతాడు? బోధించే హక్కు ఆయనకి ఎక్కడ వచ్చింది? అర్హత ఆయనకి ఎలా ఉంది అప్పుడు? రెండోది, ఆయన కూడా మాయకు గురే పని అయితే ద్వంద్వాలకి ఆయన ఎట్లా అతీతంగా పోగలుగుతాడు అప్పుడు? సుఖం దుఃఖానికి, కష్ట సుఖానికి, మానవమానాలప్పుడు తను అతీతంగా పోలేడు కదా. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవాడు అప్పుడు అజ్ఞానానికి గురయ్యేవాడు ఈ ద్వంద్వాల నుంచి అతను బయట పోలేడు. అలాంటప్పుడు హోల్ భగవద్గీతకి ఇంకా మీనింగ్ లేదు. మనం అలాంటప్పుడు మన కృష్ణ దగ్గర మనం ఇవన్నీ మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనం ఒకటే అయినప్పుడు ఆయన కూడా మనలాగా మాయకు గురయ్యే పని అయితే, లేదా అజ్ఞానానికి ఆయన లోనయ్యే పని అయితే, అలాంటప్పుడు భగవద్గీత అనేటువంటి ఈ పుస్తకం ఇది చదవడంలో కానీ లేదా ఆచార్యులు వీటిని పాటించడంలో ఎటువంటి అర్థము లేదు. అంటే మనం ఎందుకు పాటిస్తున్నాం ఇప్పుడు, ఎందుకు దీన్ని ఫాలో అవుతున్నాము అంటే, ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు కూడా జీవాత్మే అండ్ కృష్ణుడు ఎప్పుడు పరమాత్మే. వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఆ భేదం ఉంది కాబట్టి భగవంతుడు ఎప్పటికీ కూడా భౌతిక కల్మషాల్లో అజ్ఞానానికి లోనవుడు కాబట్టి తన ఉన్నత స్థానం నుంచి అధమ స్థానంలో ఉన్నటువంటి అర్జునుడు లేదా మనలాంటి బద్ధ జీవులు ఆయన నుంచి మనం శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందడానికి అవకాశం ఉందన్నమాట. నేను సర్వం వ్యాపించాను కనుక సర్వం నా మీదే ఏర్పడింది కావున క్షేత్రజ్ఞుడు నా నుండి వేరు కాదు అని తెలుసుకోవాల్సింది.
చూడండి, సర్వం నా నుంచే వ్యాపించింది. కృష్ణుడి నుంచే సర్వం వ్యాపించింది, నా మీద ఆధారపడింది. ఒకవైపేమో నా మీదే వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి, నేనే వాళ్ళకి మూలం కాబట్టి, ఒక విధంగా చూసుకుంటే నేను వాళ్ళు వేరు వేరు కాదు, ఒక స్థాయిలో. ఇంకా ఆయన శక్తుల్లోంచి అన్ని ఏర్పడుతున్నాయి. బట్ స్టిల్, ఓకేనా, వాళ్ళని వేరుగా మనం చూసేటువంటి స్థితిని మనం ఎదగాలన్నమాట. వేరువేరుగా చూసే స్థితి మనం ఎదిగినప్పుడే దాన్నే జ్ఞానం అంటారు అనమాట. మిగిలినవన్నీ జ్ఞానం కాదు, అవంతా కూడా, మిగతాదంతా కూడా అజ్ఞానమే. సో హోల్ పాయింట్ ఏంటంటే, ఈ 3వ శ్లోకంలో క్షేత్రజ్ఞుడు ఇద్దరున్నారు, ఆత్మ పరమాత్మ. ఒకరేమో ఉన్నత స్థానంలో ఉన్నారు, ఇంకోరేమో అధమ స్థానంలో ఉన్నారు. అధమ స్థానంలో ఉన్నటువంటి జీవాత్మ ఎప్పుడూ పరమాత్మ మీద ఆధారపడాల్సిందే. అలాగే వీళ్ళు ఎప్పుడు కలిసినటువంటి ప్రకృతి అయితే ఉందో, ఆ ప్రకృతి దానికి ఒక భిన్నమైన లక్షణాలు ఉన్నాయి. అది భగవంతుని ఎప్పటికీ కల్మషం చేయలేదు, కానీ జీవుడిని కల్మషం చేసడానికి అవకాశం ఉంది. మొత్తానికి పరమాత్ముడు జీవాత్మ పైన ప్లస్ ప్రకృతి మీద పూర్తి నియంత్రణ శక్తి ఆయనకు ఉందన్నమాట. నియంత్రించే శక్తి ఆయనకు ఉంది. సో అయితే శిల ప్రభుపాద భాషలో కూడా ఇదేనమాట, భగవంతుడు జీవుడు ప్రకృతి భిన్నమని ఉదాహరణలు ఇస్తాడు అనమాట. ఏంటంటే జీవుడు ఒక శరీరానికి మాత్రమే యజమాని, మరి భగవంతుడు అన్ని శరీరాలకు యజమాని. భగవంతుడు ఋషికేశుడు, అందరి ఇంద్రియాలను నియంత్రించగలడు. భగవంతుడు పరమ సర్వజ్ఞుడు, మొత్తం సుప్రీం నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. అలాగే ప్రకృతి, పురుష, ఈశ్వర, వారి స్థలాలు క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. ఈశ్వర అంటే ఇక్కడ పరమాత్మ, పురుష అంటే జీవాత్మ, ప్రకృతి. అందుకే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు అన్నమాట, బాగా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. చిత్రకారుడు, చిత్రలేఖనం, త్రిపాద అంటే మనకు అది స్టాండ్ వేసుకొని దానిపైన ఒక ఫ్రేమ్ లో మనం బొమ్మ గీస్తాం కదా, దాన్ని త్రిపాద అంటున్నారు. అంటే త్రిపాద వేరు, అంటే దేని మీద మనం బొమ్మ వేస్తున్నామో అది ప్రకృతి, అది వేరు. అలాగే చిత్రలేఖనం, మన పెయింట్లు వాడుతున్నారు చూసారా, అది వేరు. అలాగే చిత్రకారుడు వేరు. 3 ఒక యాక్టివిటీ నడుపుతున్నాయి. ఒక కార్యాన్ని చేస్తున్నప్పటికీ కూడా, ఒక కార్యంలోకే వస్తున్నప్పటికీ కూడా 3కి 3 లక్షణాలు ఉన్నాయి ముగ్గురికి. సో చిత్రకారుడు వేరు, పెయింట్లు వేరు, దాంతో ఆయన గీస్తాడు. బట్ దేని మీద గీస్తాడు? ఒక త్రిపాద ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ అన్నమాట, చిత్ర ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ మీద ఆయన గీస్తాడు. సో 3 వేరు వేరు అని చెప్పడానికి ప్రయత్నించారు ప్రభుపాదుల వారు. సో ఇద్దరు క్షేత్రజ్ఞుల్లో ఒకరు పతనం చెందుతారు, మరొకరు కారు. బద్ధజీవుడు పతనం చెందుతాడు, బట్ పరమాత్ముడు ఎప్పుడు కూడా పతనం చెందడు అన్నమాట. సో ఈ విషయాన్ని మనం ఈ 3వ శ్లోకం చెప్పడానికి ప్రయత్నించామన్నమాట. నెక్స్ట్ 4వ శ్లోకం. తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇప్పుడు కృష్ణుడు, ఇప్పుడు ఈ క్షేత్రము, అది ఏర్పాటు చేయబడిన విధము, దానిలోని మార్పులు, దేని నుండి అది ఉత్పన్నమైంది, క్షేత్రమును తెలిసిన వాడెవడు, అతని ప్రభావాలు ఏమిటనే విషయాల సంగ్రహమైన వర్ణను వినుము. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే క్షేత్రం గురించి వర్ణించబోతున్నాడు కృష్ణుడు. క్షేత్రం ఎలా ఏర్పడింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని లక్షణాలు ఏంటి, దాంట్లో ఎటువంటి మార్పులు చెందుతాయి, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఓకే, ఈ క్షేత్రం తెలిసిన వాడెవరు, ఈ క్షేత్రం గురించి ఎవరికి తెలుసు? పరమాత్మ తెలుసు, జీవాత్మకు తెలుసు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ప్రభావాలు, ఓకేనా,
వాటి గురించి సంగ్రహంగా కృష్ణుడు వివరించబోతున్నాడు. మనల్ని వినమంటున్నాడు అనమాట. అర్జునుడిని వినమంటున్నాడు. సో నేను ఇప్పుడు నీకు క్షేత్రం గురించి, క్షేత్రం యొక్క లక్షణాల గురించి, క్షేత్రం యొక్క మార్పుల గురించి అన్ని కూడా నేను వివరిస్తూ అంటున్నమాట కృష్ణుడు 4వ శ్లోకం. సో పై శ్లోకములో క్లుప్తంగా మాట్లాడిన దానికి వివరణ ఇస్తారు. అంటే క్షేత్రజ్ఞ, జ్ఞానము, ఈ మూడిటి గురించి జస్ట్ ఆయన పరిచయం చేశాడు మనకి. క్షేత్రజ్ఞుల్లో ఇద్దరున్నారు అని, క్షేత్రం అనేది వీళ్ళు అనుభవించేటువంటి ఒక స్థావరం అని. ఇప్పుడు దాని కొంచెం వివరణలోకి వెళ్ళబోతున్నాడు అనమాట. వివిధ ప్రశ్నలు వేస్తూ. యచ్చ అంటే శరీరం యొక్క సమ్మేళనం, ఈ క్షేత్రం యొక్క సమ్మేళనం దేంతో తయారు చేయబడింది? పంచమహాభూతాలు. యద్రక్ ఎలాంటి లక్షణాలు కనబరుస్తాయి ఈ క్షేత్రము? ఎలాంటి లక్షణాలు, క్వాలిటీస్ ఏమేమి వెల్లడిస్తాయి అవి? అది కోరికలు, ఉదాహరణకి కోరికలు లేదా ద్వేషం. సో ఈ లక్షణాలను అవి కనబరుస్తాయి. యద్వికారి ఎలాంటి పరిణామాలు, అంటే ఎలాంటి మార్పులు వస్తాయి దాంట్లో? కొన్నేమో కోరుకున్న విధంగా వస్తాయి, కొన్నేమో కోరుకోని విధంగా కూడా వస్తాయి. ఓకే, సో మార్పులు ఎట్లనే రావచ్చు దాంట్లో. కొన్ని మార్పులు మనం కోరుకున్నట్టుగా కొన్ని మార్పులు జరగచ్చు, మనం కోరుకోని విధంగా కూడా కొన్ని మార్పులు చెందొచ్చు. ప్రకృతి మన కంట్రోల్ లేదు కదా. ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, ఇంకోసారి పరిస్థితులు మనకి ప్రతికూలంగా కూడా ఉండొచ్చు. యతః ఎలా ఉత్పన్నమవుతుంది, ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది ప్రకృతి? ఒకటి భౌతిక పదార్థం ఉండాలి, 2 జీవాత్మ కానీ పరమాత్మ కానీ ఉండాలి. వీళ్ళు ఉంటేనే వీళ్ళ నుంచే ప్రకృతి ఉత్పన్నమవుతుంది. ఉదాహరణకి మనకు తెలిసిన భాగవతం అని చెప్పుకున్నాం. భగవంతుడు ఏ విధంగా ప్రధానమైనటువంటి భౌతిక పదార్థం నుంచి మహతత్వం నుంచి అహంకారంలోకి ఎలా అది రకరకాలుగా ఉత్పన్నమయ్యి వివిధ పరిణామాలు తీసుకుంటున్నా కూడా మనం చెప్పుకున్నాం. సో ఎలా ఉత్పన్నమవుతుంది? దానికి అది ఉత్పన్నం అవ్వదు. భౌతిక ప్రకృతికి కూడా ఒక మూలం ఉండాలి. ఎవరా మూలము? పరమాత్ముడు యొక్క మూలం అన్నమాట. యత్ అంటే భేదమును గుర్తించడం ఎలా మనం గుర్తించవచ్చు ప్రకృతిలో భేదాలని? కొన్నేమో చర, కొన్నేమో అచర. అంటే కొన్నేమో తిరిగేటివి ఉన్నాయి, కొన్నేమో స్థిరంగా ఉన్నాయి, కొన్నేమో తిరుగుతున్నాయి, కొన్నేమో తిరగట్లే, అక్కడే అవి నిలబడిపోయి ఉన్నాయి. చర అచర. సహ ఎవరతను? జీవాత్మ పరమాత్మ యొక్క ప్రభావంతోనే ప్రకృతిలో మార్పులు కానీ చేర్పులు అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ప్రకృతి దానంతా తాను ఎప్పుడూ మారలేదు, తనకి అవకాశం లేదు. బట్ ఎవరి యొక్క ప్రభావంలోకి ప్రకృతి ఎప్పుడైనా సరే మారేదానికి అవకాశం ఉంది. జీవాత్మ ట్రై చేయొచ్చు, పరమాత్మ ట్రై చేయొచ్చు. ఉదాహరణ ఇప్పుడు జీవాత్మ ప్రకృతిలో మార్పు తీసుకురాగలుగుతున్నాడు. ఎట్లాగా? సింపుల్ ఎగ్జాంపుల్, అలా నది పోతా ఉంది, దానికి డ్యామ్ కట్టాడు అంటే తాను ఎంతో కొంత ప్రకృతిపై తన ప్రభావం చూపించాడు. తాను ప్రభావం చూపించగలుగుతాడు. మేబీ తాను ఉత్పన్నం చేయలేడు, కానీ ప్రభావం చూపించగలుగుతాడు. సో ఆ విధంగా మనం కలిస్తే ఈ విధంగా కృష్ణుడు ప్రకృతి లేదా క్షేత్రం యొక్క వివిధ అంశాలని తాను వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి అంశము గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రకృతి, శరీరము, జీవాత్మ, పరమాత్మ గురించి బాగా తెలిసిపెట్టుకోవాలి. ఉదాహరణకి శరీరము ఏ పదార్థం చేయబడింది, ఎవరి ఆధీనంలో పనిచేస్తూ ఉంది, పరిణామాలు ఎలా జరుగుతాయి, ఎక్కడి నుండి ఆ పరిణామాలు ప్రారంభమవుతాయి, వాటి కారణాలు ఏంటి, జీవుడి అంతిమ లక్ష్యం ఏంటి, ఇవన్నీ మనం తెలిసిపెట్టుకోవాలన్నమాట. అలాగే జీవాత్మ మరియు పరమాత్మ మధ్య భేదము, వారి ప్రభావాలు, మన శక్తులు కూడా మనం తెలుసుకోవాలి. అంటే జీవాత్మ ఎంతవరకు అది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది ప్రకృతి మీద, అలాగే పరమాత్మ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, తన శక్తితో ప్రకృతిలో ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతాడు.
సో జీవాత్మ తలుచుకుంటే ఎంతవరకు వెళ్ళగలుగుతాడు, పరమాత్మ తలుచుకుంటే ఎంతవరకు వెళ్ళగలుగుతాడు. మరి జీవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఈ ప్రకృతి నుంచి తను బయటికి రావాలి. ఈ ప్రకృతి గురించి బాగా అర్థం చేసుకొని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలని తను క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఏం చేయాలా, దాని నుంచి బయటపడే మార్గాన్ని తాను వెతకాలి, తర్వాత ప్రయత్నించాలి, బయటపడాలి. కాబట్టి కృష్ణుడి నుండి భగవద్గీత యథాతథంగా శ్రవణం చేస్తే అన్ని సందేహాలు తీరుతాయి. సో మనం కానీ గమనించామనుకోండి, ఇప్పుడు మనకి ఇప్పుడైతే క్లియర్ తెలుస్తుంది. వీటన్నిటికీ ఈ సందేహాలనే తీరాలంటే మనం ఎటువంటి గ్రంథాన్ని మనం చదవాలి. మనం భగవద్గీత ఒకటి చదివితే చాలు అనమాట. సో ఖచ్చితంగా మనకి అన్ని రకాల సందేహాలు మనకి తీరిపోతాయి అన్నమాట. సో ఉదాహరణకి మనం 7వ అధ్యాయం 2వ శ్లోకంకి వెళ్ళాము అనుకోండి భగవద్గీతలో. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యాజ్ఞాత్వావ్యం అవశిష్యతే. సో కృష్ణుడు ఏమన్నాడు, నేను నీకు జ్ఞానం యొక్క పూర్ణత్వాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. అది భౌతికమైనా సరే, ఆధ్యాత్మికమైనా సరే, ఏ జ్ఞానమైనా సరే పరిపూర్ణ జ్ఞానం నేను నీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు నీకు. ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు తెలుసుకోవడానికి ఇంకేమీ లేదంటాడు అనమాట. తెలుసుకున్న తర్వాత అంటే అందుకే ఇక్కడ కృష్ణుడి నుండి భగవద్గీత యథాతథంగా శ్రవణం చేస్తే అన్ని సందేహాలు మనకి తీరుతాయి. మనకి అంటే భగవద్గీతలో అన్ని అంశాలు చర్చించబడ్డాయి. అయితే మానవ జన్మ ఏం చేసే తాను ఈ భౌతిక ప్రకృతి నుంచి పూర్తిగా బయటపడగలుగుతాడో ఆ అంశాలు పరిపూర్ణంగా ఇక్కడ చర్చించబడ్డాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క కాదు వివరంగా మనం పోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం వేరే పుస్తకాల్లోకి వెళ్ళాలి. ఇంక మనం ఉపనిషత్తుల్లోకి వెళ్ళాలి, వేదాంత సూత్రాల్లోకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా మనం ఇంకా లోతైనటువంటి పరిశోధన మనం చేసుకోవచ్చు. కానీ అవన్నీ తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు అంత సమయం లేదు, మనకి అంత ఓపిక లేదు, లేదా అయినా అర్థం చేసుకునే అంత సామర్థ్యం కూడా మనలో లేదన్నమాట. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఈ గురు పరంపరలో ముఖ్యంగా మనకి ఆచార్యుల రూపంలో భగవద్గీత యథాతథంగా, అలాగే భక్తి శాస్త్రాన్ని యథాతథంగా మనకి బోధించే వాళ్ళు, అవి ఆచరించే వాళ్ళ దగ్గర వెళ్ళి మనం చేయగలిగింది మనం చేయగలిగితే, వాళ్ళకి మనం సహకరించగలిగితే, కృష్ణుడి సేవలో మనం ఉండగలిగామనుకోండి, ఖచ్చితంగా మనం ఇంకొక పరిశోధనలోకి మనం వెళ్ళి వివిధ పుస్తకాలు అవన్నీ మనం తిరగేయాల్సిన అవసరం మనకు లేదన్నమాట. అన్నీ మనకి ఇక్కడే అన్ని సందేహాలు మనకి తీరుతాయి అన్నమాట ఇక్కడ. అయితే ఈ విషయాలు తెలుసుకోకుండా జీవాత్మ మరి పరమాత్మ ఒక్కరే అని అనుకోరాదు. కాబట్టి అంటే లోతైనటువంటి విశ్లేషణ చేయకపోతే ప్రతి అంశం మీద మనం ఖచ్చితంగా జీవాత్మ పరమాత్మ ఒక్కరే అని అనుకుంటాం అన్నమాట. అలా ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో మనకి మేజర్ డ్రాబ్యాక్ అయిపోయింది అక్కడే. ఎందుకంటే ఒక ముఖ్యమైన అంశాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలించకుండా, మనం అర్థం చేసుకోకుండా అక్కడ మనం పొరపాటు చేసాం అనుకోండి, ఇద్దరు ఒకటేలే అని మనం పొరపాటు చేస్తే మాత్రం అప్పుడు మనం ఆనందాన్ని శాశ్వతంగా మనం పొందలేమన్నమాట. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనం ఒకరి శరణాగతి మనం తీసుకోవాలి. అది భగవంతుడి శరణాగతి తీసుకోవాల్సిందే. ఎందుకంటే జీవాత్మ పరమాత్మ మీద ఆధారపడే ఉన్నాడు. వాటి ఖచ్చితంగా శరణాగతి తీసుకోవాలి. శరణాగతి తీసుకోకపోతే అతను ఆనందాన్ని పొందడానికి అవకాశం లేదు. ఓకే. కాబట్టి ఒకవేళ అట్లా కాకుండా ఎవరైనా వచ్చేసి లేదు ఇద్దరు ఒకటైనా సాధన చేసినా కూడా తన ప్రగతిలో ఎక్కువ ముందుకు పోలేడు, తన ప్రగతి సాధించలేడు, కొంత ముందుకు పోలేడు అతను. కాబట్టి ఈ రెండిటికి మనం బాగా గమనించుకోవాలన్నమాట. అందుకనే ఒకరే అనుకోకూడదు ఎప్పుడు కూడా, ఈ ఇద్దరు వేరు వేరు అనుకోవాలి. బట్ ఇంకా మనకి ఈ అధ్యాయంలోనే ఇంకా మనకి బాగా క్లియరెన్స్ వస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ జీవాత్మ యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క లక్షణాలు పూర్తిగా మనకి ఇంకొంచెం వివరంగా తెలుస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇంకొక తేడా కూడా ఉంది. ఒకడేమో శక్తిమంతుడు, ఇంకోరేమో శక్తిహీనుడు. పరమాత్ముడు శక్తివంతుడు, ఇంకోరేమో శక్తిహీనుడు అనమాట. సో కాబట్టి మనం గమనించినట్లయితే ఈ 2 శ్లోకాల్లో మనకి ప్రభుపాదుల వారు లేదా ఆచార్యులు విశ్వనాథ చక్రవర్తి కానీ బల్లా విద్యాభూషణ్ కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే
క్షేత్రజ్ఞులు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు భిన్నమే, ఇద్దరు ఒకరు కాదు. అలాగే ప్రకృతి కూడా భిన్నమైంది. అండ్ 4వ శ్లోకంలో మనం ఎంటర్ అవబోతున్నాం. భౌతిక ప్రకృతి గురించి లేదా క్షేత్రం గురించి లోతుగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. అది ఎలా ఏర్పడింది, దాంట్లో మార్పులేంటి, ఎలా ఉత్పన్నమైంది, ఇవన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇవి ఇంకా మిగిలిన నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. ఆల్మోస్ట్ టైం అయిపోయింది కాబట్టి. సో మీకు దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు అన్నమాట. శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत वाणी श्रीमद् भगवत गीता की जय, जय गौ प्रेमानंद।